హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ముచ్చట ఏంటంటే మనం ఈరోజు పొలం దగ్గరికి వచ్చాం. ఎందుకంటే ఈరోజు పొలంలో నాటు వేస్తున్నారు ఫ్రెండ్స్. సో మనం కూడా అలా వెళ్ళి పని చేద్దామని వచ్చేసాను ఫ్రెండ్స్. అక్కడ ఒక కట్ట ఉంటే దాంతో కాసేపు ఆడుకున్నాము. అలాగే పనికి వచ్చిన మనోళ్ళతో అందరితోటి కాసేపు మాట్లాడినాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనోళ్ళే, అందరూ మన ఊరోళ్ళే నాటు వేయడానికి వచ్చినారు. వాతావరణం అయితే చాలా బాగుంది. మనతో పాటు మన మహేష్ కూడా వచ్చిండు నాతో పని చేయడానికి. మన పొలంలో మనమే పని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడప్పుడు ఇట్లా వ్యవసాయం పని కూడా నేర్చుకుంటే మంచిది. సో అట్లనే మధ్యలో ఈరోజు ఏమైందంటే ఒక చిన్న పాము వచ్చింది ఫ్రెండ్స్. మనోళ్ళు చూసి దాన్ని మా నాన్న చెప్తే మా నాన్న దాన్ని కట్టెతో వేసుకొని కొట్టి దాన్ని ఎలాగో అలా బయటికి తీసి దాన్ని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేసిండు ఫ్రెండ్స్. కానీ అది ఫస్ట్ దెబ్బకే చచ్చిపోయింది. సో పర్లేదు, మనం మొత్తానికైతే పొలంలో దిగాను. నార కట్టెలు తీసుకొని అక్కడిక్కడే ఇసిరేసుకుంటూ కాసేపు సరదాగా వీడియోలు చేసుకుంటూ నేను మహేష్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అలాగే నాకు ఈరోజు ఒక విషయం ఏమి అర్థమైందంటే ఒక రైతు పడే కష్టం ఎంత ఉంటుంది అనేది నాకు ఈరోజు క్లియర్గా అర్థమైంది ఫ్రెండ్స్. ఒకరు కష్టపడితేనే ఒకరు తినగలుగుతారు కదా. చెప్పాలంటే వ్యవసాయం అనేది కూడా ఒక రకమైనటువంటి దేశ సేవే ఫ్రెండ్స్. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా నాన్న కూడా ఒక రైతే, నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి అందులో ఉండే కష్టం ఏంటి, ఎలా ఉంటుంది, ఎంత కష్టపడితే ఇంత ఈజీ కాదు ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఒక రైతుగా బతకడం అనేది చాలా 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 కష్టం ఫ్రెండ్స్. ఒక రైతు బిడ్డగా నేను చాలా గర్విస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.